Hello everyone. Now we are going to discuss another important concept in foundations of science, which is called various steps involved in data science process. డేటా సైన్స్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వేరియస్ స్టెప్స్ ఏంటి? ఏ విధంగా మనం డేటా సైన్స్ ప్రాసెస్ అనేటటువంటిది జరుగుతుంది అనే విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా సైన్స్ ప్రాసెస్ అనేటటువంటిది ఒక సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ లో జరుగుతుంది. లైక్ డేటా సైన్స్ అనేటటువంటిది మనకి ఎవాల్యుయేట్ అవ్వాలి అని అంటే ఫస్ట్ మన దగ్గర డేటా ఉండాలి. ఆ డేటా అనేటటువంటిది డేటా కలెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. కావాల్సిన డేటా అంతటిని మనం సెక్యూర్ గా తీసుకున్న తర్వాత దానికి క్లీనింగ్, అనలైజింగ్, మోడల్ అండ్ ఇంటర్ప్రెటింగ్ అనేటటువంటిది కొన్ని స్కిల్స్ దానికి అప్లై చేస్తాం. లైక్ బిజినెస్ ఆర్ రీసెర్చ్ ప్రాబ్లమ్స్ ఏవి మనం చేసినా కూడా డెసిషన్ డెసిషన్ మనం తీసుకోవాలి. డేటా సైన్స్ ఈ విధంగా ఎవాల్వ్ అవ్వాలి మన మోడల్ అనుకున్నట్టయితే ఈ స్టెప్స్ అన్ని కంపల్సరీగా మనం చేయాలి. డేటాని ఫస్ట్ కలెక్ట్ చేయాలి, దాన్ని క్లీన్ చేయాలి అండ్ అదేవిధంగా అనలైజింగ్, మోడల్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఈ 5 కీ స్టెప్స్ ఎన్ని రకాల ప్రాసెస్ లో మనం చేస్తాం అనే విషయాలన్నీ ఇప్పుడు చూద్దాం. స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ డేటా సైన్స్ ప్రాసెస్ లో ఫస్ట్ వన్. స్టెప్ 1 ఈస్ ప్రాబ్లమ్ డెఫినిషన్. అసలు మన డేటా సైన్స్ ప్రాసెస్ ఎవాల్యుయేట్ అవ్వాలి, డేటా మనం ఏదైనా పార్స్ చేయాలి అని అంటే ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అన్న విషయం మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. క్లియర్ ప్రాబ్లం కానీ లేకుండా మనం ఏదైనా స్టార్ట్ చేస్తే అవుట్పుట్ అనేటటువంటిది మనం ప్రెడిక్ట్ చేసినట్టు రాదు. కంపల్సరిగా మనం ప్రాబ్లమ్ని ఫస్ట్ డిఫైన్ చేసుకోవాలి. ఒక కస్టమర్ అనేవాడు లైక్లీ ఒక ప్రోడక్ట్ ని పర్చేస్ చేస్తాడా లేదా అన్నది మన ప్రాబ్లం అనుకోండి. ఆ ప్రాబ్లమ్ ని క్లియర్ కట్ గా అవుట్లైన్స్ తో పాటు మనం డిఫైన్ చేసే విధంగా ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ప్రాబ్లమ్ డెఫినేషన్. నెక్స్ట్ స్టెప్ మనం చూసినట్టయితే డేటా కలెక్షన్. క్లియర్ గా మనం ప్రాబ్లమ్ ని ఒకసారి డిఫైన్ చేసుకున్న తర్వాత డేటా అంతా కూడా ఏ కార్నర్ లో మిస్ చేయకుండా అంతా అవసరమైన డేటాని కూడా మనం వేరియస్ సోర్సెస్ నుంచి గ్రాప్ చేసుకోవాలి. నాట్ ఫ్రమ్ సింగిల్ సోర్స్. లైక్ రిలవెంట్ డేటా ఈస్ కలెక్టెడ్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ సచ్ యాజ్ డేటాబేసెస్ అంటే డేటాబేస్ కంటైనర్స్ లో చూసుకోవచ్చు, వెబ్సైట్స్, ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసెస్, సెన్సార్స్, సోషల్ మీడియా, ఎక్సెల్ ఫైల్స్. డేటా సెట్స్ కూడా సెపరేట్ గా ఉంటాయి. ఆ డేటా సెట్స్ నుంచి కూడా డేటా అనేది మనం కలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ కలెక్టింగ్ కస్టమర్ పర్చేస్ హిస్టరీ ఫ్రమ్ అన్ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్. ఎగ్జాంపుల్ నేను ఇందాక ఏమన్నాను, ఒక కస్టమర్ ఒక ప్రొడక్ట్ ని కొంటాడా లేదా అని మనం ప్రెడిక్షన్ చేయాలి. ప్రెడిక్ట్ చేయాలంటే ఇంతకు ముందు ఆయన ఎలాంటి ప్రొడక్ట్స్ కొన్నాడు అన్న విషయాలన్నీ మనం హిస్టరీ మనకు తెలిసింది అనుకోండి. దాన్ని బట్టి అతనికి ఏ ప్రొడక్ట్ రికమెండ్ చేయొచ్చు అన్న విషయం మనకు తెలుస్తుంది. వీ నీడ్ టు హ్యావ్ సమ్ డేటా, క్లియర్ డేటా అబౌట్ డేటా కలెక్షన్. డేటా అనేది మనం కలెక్ట్ చేయాల్సి ఉంటుంది క్లియర్ గా. తర్వాత డేటా ప్రీ ప్రాసెసింగ్. డేటా అనేటటువంటిది ప్రాసెస్ అవ్వడానికి ముందు ప్రీ ప్రాసెస్ మనం చేయడానికి ఏం చేయాలి అంటే ఒకవేళ ఇందులో డూప్లికేట్ వాల్యూస్ ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేసేయాలి. ఎందుకంటే డూప్లికేట్స్ ఎక్కువ అయిపోవడం వల్ల రికార్డులో స్పేస్ ఎక్కువైపోతుంది అండ్ అన్నెసరీ డేటా, నాయిస్ అన్ని కూడా ఇన్కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. కాబట్టి డేటా క్వాలిటీని మెయింటైన్ చేయడానికి మనం కొన్ని టాస్క్ చేయాల్సి ఉంటుంది. దాన్ని డేటా ప్రీ ప్రాసెసింగ్ అంటాం. అంటే ప్రాసెస్ అవ్వడానికి ముందు, ప్రీ ప్రాసెస్ అవ్వడానికి ముందు చేసే పని, దట్ ఈస్ కాల్డ్ డేటా ప్రీ ప్రాసెసింగ్. హ్యాండ్లింగ్ మిస్సింగ్ వాల్యూస్, ఏమైనా వాల్యూస్ మిస్ అయితే దాన్ని ఎడిట్ చేయడం. కరెక్టింగ్ ఎర్రర్స్ ఏమైనా ఉంటే దాన్ని కరెక్ట్ చేస్తాము. స్టాండర్డ్గా ఒక ఫార్మాట్ ని పెట్టి డేటా ఎన్కోడింగ్ అనేది మనం పర్ఫామ్ చేస్తాం. ఒకవేళ ఎగ్జాంపుల్ రీప్లేసింగ్ మిస్సింగ్ ఏజ్ వాల్యూస్ విత్ యావరేజ్ ఏజ్. ఏజ్ వాల్యూస్ అనేటటువంటిది యావరేజ్ ఏజ్ వాల్యూస్ మిస్ అయితే దాన్ని ఏమైనా చేయాల్సి వస్తే దాన్ని ప్రీ ప్రాసెస్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ ఏమంటే ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్, ఈడిఏ అని చెప్తారు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కీ స్టెప్ ఇన్ డేటా ప్రాసెస్. ఏంటంటామంటే ఇట్ హెల్ప్స్ ఇన్ అండర్స్టాండ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డేటా యూజింగ్ స్టాటిస్టికల్ సమ్మరీస్ అండ్ విజువలైజేషన్స్. అంటే మనకు వచ్చిన డేటాని ఎక్స్ప్లోర్ చేస్తాం. లైక్ నార్మల్ గా డేటా అంతటిని మాన్యువల్ గా చదివేదానికన్నా ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ వేస్తే మనకి ఈజీగా ఏదైనా అర్థం అవుతుంది. ఎగ్జాంపుల్ ఆల్గోరిథం ని ఫ్లో చార్ట్ లో కన్వర్ట్ చేస్తే అంత ఈజీగా మనం ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ చేయొచ్చు, నెంబర్ ఆఫ్ స్టెప్స్. అలాగా ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ అనమాట. ఎక్స్ప్లోర్ అవుతాం డేటాని బై యూజింగ్ చార్ట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ లైక్ హిస్టోగ్రామ్స్ కానివ్వండి, స్కాటర్ ప్లాట్స్, బాక్స్ ప్లాట్ డయాగ్రామ్స్, కొరిలేషన్ అనాలిసిస్, సమ్మరీ స్టాటిస్టిక్స్. ఇలాంటివన్నీ. ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్టయితే ఐడెంటిఫైయింగ్ ద బెస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ద సేల్స్ డేటా.
సో సేల్స్ డేటాని మనం కలెక్ట్ చేసుకొని అన్నిటిలో బాగా ఎక్కువగా ఏ వస్తువు సేల్ అవుతుంది అనే విషయం మనం చూసుకోవాలి. సో దీనికి చాలా పారామీటర్స్ కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ లెటర్స్ ఇది రైనీ సీజన్ అనుకోండి. సో రైనీ సీజన్ లో ఎక్కువ ఏవి ప్రొడక్ట్స్ సెల్ అవుతాయి, లైక్ అంబ్రెల్లాస్ కానీ రెయిన్ కోట్స్ కానీ ఇలాంటివన్నీ సెల్ అవుతాయి. సో ఆ ప్రొడక్ట్స్ గురించి మనం ప్రైస్ డిస్కౌంట్ తగ్గించి ఏ టైంకి మనం ఇవ్వాలి, ఆ ప్రోడక్ట్ ని ఏ టైంకి లాంచ్ చేయాలి, సో ఇలాంటివన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తాం డేటాని యూజ్ చేసి. సో దాన్ని మనం ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ అని చెప్తాం. నెక్స్ట్ కేటగిరీ వచ్చేటప్పటికి ఫీచర్ ఇంజనీరింగ్. సో దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్న సెలక్షన్ ఆర్ క్రియేషన్ వేరియబుల్స్ ప్రాజెక్ట్ ని, దాని మోడల్ పర్ఫార్మెన్స్ ని, ఫీచర్స్ ని మెజర్ చేస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ ఫీచర్ ఇంజనీరింగ్. లైక్ క్యాలిక్యులేటింగ్ కస్టమర్ ఏజ్ ఫ్రమ్ డేట్ ఆఫ్ బర్త్. సో వాడు ఏదైనా ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చాడు అనుకో, దాని నుంచి మనం ఇంకొక ఇంటర్ప్రిటేషన్ తీయగలగాలి. సో దట్ ఈస్ కాల్డ్ ఫీచర్ ఇంజనీరింగ్. వాడు డేట్ ఆఫ్ బర్త్ మాత్రం ఎంటర్ చేస్తాడు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మనం ఏజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో అలా రిలవెంట్ గా ఉండేటటువంటి ఫీల్డ్స్ అన్ని కూడా మనం ఐడెంటిఫై చేయగలిగితే దట్ ఈస్ కాల్డ్ ఫీచర్ ఇంజనీరింగ్ ఆర్ ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వన్ ఇస్ మోడల్ బిల్డింగ్. సో ఇవన్నీ చేసుకున్న తర్వాత ఎటువంటి మోడల్ మనం ఈ డేటాబేస్ కి పెడితే, లేదంటే ఈ డేటా సైన్స్ మెథడాలజీకి అప్లై చేస్తే మనకి యాక్యురసీ అనేటటువంటిది ఇంక్రీజ్ అవుతుంది అని చూసుకొని ఆ మెషిన్ లెర్నింగ్ మోడల్ కానీ డీప్ లెర్నింగ్ మోడల్ కానీ ఇందులోకి మనం ఇన్వాల్వ్ చేయాలి. లైక్ పాపులర్ ఆల్గోరిథమ్స్ లైక్ లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్, డెసిషన్ ట్రీ, ర్యాండమ్ ఫారెస్ట్, సపోర్ట్ వెక్టార్ మెషిన్. ఇంకా మన ఆల్గోరిథమ్స్ వచ్చినట్టయితే కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్, రికరెన్షియల్ న్యూరల్ నెట్వర్క్స్, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్, రేలు, రెక్టిఫైడ్ లీనియర్ యూనిట్, ఇవన్నీ యాక్టివేషన్ ఫంక్షన్స్. సో ఇలాగ ఏ మోడల్ మనకి మంచి యాక్యురసీని ఇస్తుంది అన్న దాన్ని బట్టి మోడల్ని ట్రైన్ చేసుకొని ఆ మోడల్ని టెస్ట్ చేసుకొని మనకి బెస్ట్ అవుట్పుట్ ఇచ్చే మోడల్ని ప్రిడిక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ మోడల్ ఎవాల్యుయేషన్. సో తీసుకున్న మోడల్ని ఎవాల్యుయేట్ చేయాలి అంటే మనం మెథడ్ చేసే ఎవాల్యుయేషన్ మెట్రిక్స్ అని కొన్ని ఉంటాయి, మీన్స్ స్కేల్స్ అన్నమాట. సో ఏ విధంగా మనం ఇది యాక్యురేట్ మోడల్ అని చెప్తాం అంటే ఆ మోడల్ మనకి ఇచ్చే యాక్యురసీ, ఇచ్చే ప్రెసిషన్, రీకాల్, F1 స్కోర్ అండ్ మీన్ స్క్వేర్ ఎర్రర్స్ MSE అని ఈ 5 కూడా మోడల్ ఎవాల్యుయేట్ చేసే మెథడ్స్ అన్నమాట. సో ఈ మోడల్ ఎవాల్యుయేట్ చేసే మెథడ్స్ అనేవి బెస్ట్ పర్ఫార్మింగ్ మోడల్ కింద వర్క్ అవుతుందని చెప్తారు. ఫర్ సపోజ్ అంటే మీన్స్ ఒక ప్రాబ్లమ్ ని మనం నెంబర్ ఆఫ్ వేస్ లో సాల్వ్ చేయొచ్చు. సో ఆ నెంబర్ ఆఫ్ వేస్ చేసే ప్రాబ్లం అనేటటువంటిది ఏ ప్రాబ్లం చాలా ఈజీగా తక్కువ టైంలో ఫస్ట్ ఆక్యుపై చేసుకొని బెటర్ రిజల్ట్స్ ఇస్తుందో ఆ మోడల్స్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. అలా సెలెక్ట్ చేయాలంటే ఫస్ట్ మోడల్స్ ని ఎవాల్యుయేట్ చేయాలి కదా. సో దట్ ఈస్ కాల్డ్ as మోడల్ ఎవాల్యుయేషన్ స్టెప్. నెక్స్ట్ ఎయిత్ స్టెప్ మనకు వచ్చేటప్పటికి డిప్లాయ్మెంట్ స్టెప్. సో ఈ స్టెప్ లో మనం ఏం చేస్తామంటే మోడల్ ని డిప్లాయ్ చేస్తాము. మీన్స్ ఇది రియల్ వరల్డ్ అప్లికేషన్స్ లో మోడల్ ని ఇంక్లూడ్ చేయడం. సో న్యూ డేటాతో దాన్ని ట్రైన్ చేయడం, దానికి రియల్ వరల్డ్ అప్లికేషన్స్ కి అటాచ్ చేయడం. సో ఇలాంటివన్నీ డిప్లాయ్మెంట్ స్టేజ్ లో చేస్తాం. అండ్ లాస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఈస్ మానిటరింగ్ అండ్ మెయింటెనెన్స్. సో డేటా డిప్లాయ్ అయిపోయింది మీన్స్ మనం అప్లికేషన్ ఆల్రెడీ చేస్తాం, మిషన్ లెర్నింగ్ మోడల్ ఆల్రెడీ క్రియేట్ చేస్తాం కదా అని చెప్పి దాన్ని అలా వదిలేయడం కాదు. కంటిన్యూస్ గా ఆ వాల్యూస్ అనేవి కరెక్ట్ గా ఇస్తుందా లేదా, అది బాగా డేటాని ఫ్రేమ్ చేస్తుందా లేదా అని చెప్పి మనం కంటిన్యూస్ గా దాన్ని మానిటర్ చేసుకుంటూ ఏవైనా ఎసెన్షియల్ క్వాలిటీస్ ఇంకా కావాలంటే దాన్ని మెయింటైన్ చేసుకుంటూ అప్గ్రేడ్ చేసుకుంటూ మోడల్ ని మనం యాక్యురసీ, ఇన్కమ్స్ అనేటటువంటివి చూసుకోవాలి. సో దిస్ ఈస్ ద స్టెప్ 9 విచ్ ఇస్ కాల్డ్ మానిటరింగ్ అండ్ మెయింటెనెన్స్. సో మొత్తం ప్రాసెస్ ని మనం ఒక డయాగ్రామ్ కింద డేటా సైన్స్ ప్రాసెస్ ని చూసినట్టయితే ఇది వస్తుందండి. ఫస్ట్ ప్రాబ్లమ్ ని డిఫైన్ చేయాలి, డేటాని కలెక్ట్ చేసుకోవాలి, డేటా ప్రీ ప్రాసెసింగ్ చేయాలి, ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ మీన్స్ హిస్టోగ్రామ్స్ కానీ లైన్ చార్ట్స్, బార్ చార్ట్స్ అలాంటివి ఏమైనా యూస్ చేసి తీసుకోవాలి. ఫీచర్ ఇంజనీరింగ్ లైక్ ఒకవేళ ఎవరైనా పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అని కానీ ఇస్తే దాని నుంచి ఏజ్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలగడం. సో ఫోన్ నెంబర్ విజయనగరం అని ఫర్ సపోజ్ సిటీ కానీ ఇచ్చారనుకోండి, ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడం. సో అలాంటి చిన్న చిన్న ఫీచర్స్ అనేవి మనం గ్రాప్ చేసుకోగలగాలి. నెక్స్ట్ మోడల్ ని బిల్డ్ చేయాలి. బిల్డ్ చేసిన మోడల్ ని 5 మెట్రిక్స్ ఉంటాయి, పెర్ఫార్మెన్స్ మెట్రిక్స్. ఆ పెర్ఫార్మెన్స్ మెట్రిక్స్ ని యూస్ చేసి మోడల్ ని ఎవాల్యుయేట్ చేయాలి. దెన్ డిప్లాయ్ ద మోడల్, monitor and maintain the model. So this is all about the data science process and data science process explanation. Thank you.